టర్కీలో ఇజ్రాయెల్ నిఘా పెట్టిందట. ఇప్పుడు టర్కీ వాళ్ళు మొత్తం ఒక 34 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి వాళ్ళందరూ కూడా ఇజ్రాయెల్ ఏంటంటే ఎక్కడ ఏది జరుగుతున్నా దాంట్లో నేను ఉన్నానని ఏలు పెట్టి తన పేరు ప్రకటించుకోవడం టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్కి ఇష్టం. తనేదో ప్రపంచ సేవియర్ కిందని ఫీల్ అయిపోతా, వాడు ఖలీఫా అని ఫీల్ అయిపోతుంటాడు, ఖలీఫా రాజ్యం అని ఫీల్ అయిపోతుంటాడు. ప్రపంచ ముస్లిం తీవ్రవాద సంస్థలన్నిటినీ పొగుడుతా, వాళ్ళు చేసే అరాచకాలను సమర్థిస్తా, దానికి అడ్డుపడేటటువంటి వాళ్ళని తప్పుపడతా, వాడు ఒక అరాచకపు వ్యవస్థ కింద తయారాడు. టర్కీని ఒకప్పటి క్రైస్తవ దేశాన్ని ముస్లిం దేశం కిందకి మార్చాడు. ఆ పొగరుతో ప్రవర్తిస్తూ ఉన్నాడు. కాబట్టి ఏదో ఒక నెపం పెట్టి తన ప్రత్యర్థులను తోసేస్తుంటాడు. లేటెస్ట్గా 34 మందిని ఇజ్రాయలీ స్పైస్ పేరుతో అరెస్ట్ చేశాడు. టర్కిష్ అథారిటీస్ రౌండెడ్ అప్ డజన్స్ ఆఫ్ పీపుల్ ఎలిగేడ్లీ లింక్డ్ టు ఇజ్రాయలీ మొసాద్ ఇన్ టర్కీ అండ్ క్లెయిమ్డ్ దట్ దే వర్ ప్లాటింగ్ టు టార్గెట్ పాలస్తీనియన్స్ ఇంక్లూడింగ్ హమాస్ మెంబర్స్ ఆన్ ద టర్కిష్ సాయిల్. The crackdown comes weeks after President Tayyip Erdogan warned Israel against any move to target Hamas leaders in Turkey. వీడు చెప్పేది ఏంటంటే 100 మందిని ఒకేసారి చుట్టుముట్టేసేసి మేము ఇక్కడ కాపాడుతున్నామని. ఇది ఒక బిల్డప్ తప్పించేముండదు. ఎవడైనా నిఘా చేసేటువంటి వాడు 34 మంది ఒకేసారి ఒకే చోట కూర్చుని రెడీ బాబు రండి మమ్మల్ని అరెస్ట్ చేయండి అని చెప్తారా? అక్కడ వీడికి పడనటువంటి రాజకీయ పార్టీల వాళ్ళని ఈ వంక పెట్టి లోపలేపించేస్తూ ఉంటాడు అన్నమాట.